మనకు తెలిసిన స్నేహితుడికో బంధువుకో ఆర్థిక పరిస్థితి క్షీణించిందని తెలిస్తే వాడికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. వాడు ఫోన్ చేసినా కనీసం లిఫ్ట్ కూడా చేయం. ఎందుకంటే నాకెందుకు వచ్చిన బాధ, నాకు అవసరమా అని. ఫోన్ లిఫ్ట్ చేస్తే అనవసరంగా నాపై ఏ భారం పడుతుందో అని అనుకుంటాం. కానీ అదే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తన కుటుంబానికి ఇంత విషం ఇచ్చి తాను కూడా స్వీకరించి కుటుంబం మొత్తం చనిపోయారని తెలిసినప్పుడు ఈ ఫోన్ లిఫ్ట్ చేయని వాడు కూడా వచ్చి పక్కనున్న బంధువులకు స్నేహితులకు ఏమని చెప్తాడో తెలుసా? వాడికి ఇంత ఆర్థిక ఇబ్బంది ఉందని చెబితే నేనేమైనా సహాయం చేసేవాడిని. ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. అయ్యో, ఇంతటి ఘోరానికి తలపడ్డాడే. తను పోతే పోయాడు, కానీ ఆ పసిపిల్లలకు విషమిచ్చి చంపాలనే ఆలోచన ఎలా వచ్చింది వాడికి అని ఏమీ తెలియనట్టుగా మాట్లాడతాడు. ఇలాంటి వెధవలు మన జీవితంలో చాలా మందే ఉంటారు. వాళ్ళని అస్సలు నమ్మకండి. చావాలంటే చాలా ధైర్యం కావాలి. అంతేకాదు తన భార్య, తన కన్న బిడ్డలను చంపుకోవాలంటే ఇంకా చాలా ధైర్యం కావాలి. అంతటి ధైర్యం మనలో కూడా ఉంటుంది. ఆ ధైర్యాన్ని చావడం మీద కాకుండా బ్రతకడం కోసం చూపించాలి. మనకు వచ్చిన సమస్యలపై మన ధైర్యాన్ని చూపించాలి. జీవితంలో ధైర్యంగా పోరాడాలి. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్నారు శ్రీశ్రీ గారు. ఆ మాటలను ప్రతి ఒక్కరూ గుర్తు తెచ్చుకోండి. జయించడానికే పుట్టిన వాళ్ళం మనం. ఓం నమః శివాయ. హరే కృష్ణ.